బ్రాహ్మణ విరాట్ పరివార్ నుండి ధర్మాచార్య దర్శనయాత్ర ప్రారంభం చేయబోతున్నాం. అలాగే దానికి ముందుగా ఆ యాత్రకు ఇంధనముగా 3,333 మంది బ్రాహ్మణులతో తలా 10,000 గాయత్రి అనుష్ఠానం, అలాగే అంతే సంఖ్యలో బ్రాహ్మణ మహిళలతో లలితా సహస్రనామం 108 మార్లు చేయించి ముందుకు వెళ్ళబోతున్నాం. ఈ విషయంలో పూర్తిగా రామానుజ పరంపరకి సంబంధించి, వైష్ణవ పరంపరకి సంబంధించి పూర్తి మాకు సహకారాన్ని, బాధ్యత స్వీకరించి మాకు అందించవలసిందిగా ఈరోజు భద్రాచల దేవస్థానాన్ని మేము సందర్శించడం జరిగింది. దాంట్లో భాగంగా మేము చేసే ప్రతి కార్యంలో మాకు తోడై నిలుస్తున్నటువంటి శ్రీమాన్ మురళీకృష్ణమాచార్య గారిని మేము ఈ ధర్మాచార్య దర్శన యాత్రలో వైష్ణవాచార్యులకి సంబంధించినటువంటి ఆ ఏర్పాట్ల విషయంలో కానీ, అలాగే గాయత్రి అనుష్ఠాన విషయంలో కానీ, మిగతా అనుష్ఠాన విషయంలో కానీ వారి అనుగ్రహాన్ని అభిలషిస్తూ వారిని ఒక 2 మాటలు మాకు దిక్సూచిగా ఉండేటువంటి మాటలు అనుగ్రహించవలసిందిగా లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. బ్రాహ్మణ విరాట్ గతంలో కూడా బ్రాహ్మణ ఐక్య సమతా యాత్రని చేసి చాలామంది మనలో ఉండేటువంటి అనేకత్వము అనే అభిప్రాయాన్ని రూపుమాపుతూ దాన్ని రూపుమాపేటట్లుగా ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఎంతోమందిని కలిపి బ్రాహ్మణత్వానికి ఒక గొప్ప బృహస్త్రీత్వాన్ని కలిగించింది. అలాంటి బ్రాహ్మణ విరాట్ ఆ సంస్థ వారే, ఆ సంస్థ వ్యవస్థాపకులు నిర్వాహకులు అయిన యజ్ఞం అమరప్రభాసం గారి యొక్క ఒక లక్ష్య శుద్ధి కలిగినటువంటి ఒక ప్రణాళికలో భాగంగా ఈ ధర్మాచార్య దర్శన యాత్ర కూడా ప్రారంభించడం చాలా ఆనందకరంగా ఉంది. ధర్మాచార్యులు అన్నాను తప్ప ఏ ధర్మాచార్యులు అన్నారు. ధర్మం అనేది ఒక్కటే, అది వేదోక్తమైనటువంటి ధర్మమే ధర్మం. ఆ వేదమే అఖిల ధర్మాలకు మూలం కూడా. అలాంటి వేదోక్త ధర్మాన్ని ఆచరించే వివిధ తెరగులు, వివిధాలుగా ఉండేటువంటి విభాగాలన్నీ కూడా ఈ ధర్మంలోకి ఏర్పడతాయి. ప్రధానంగా మన భారతదేశాన్ని కనుక ఒక వేదోక్తమైన జీవనాన్ని గడిపే ఒక అద్భుతమైన భూమిగా భావిస్తే, ఈ ప్రాంతంలో ఈ భూమిపై ఉండేవారందరూ కూడా వేదోక్త ధర్మాన్ని ఆచరిస్తారు. ఈ ధర్మాన్ని ఆచరిస్తున్న వారందరూ దాదాపుగా ఒక 3 ఆచార్యుల యొక్క మార్గదర్శనంలోనే గడవాలి. ఆ 3 ఆచార్యులనే మన భారతదేశం త్రిమతాచార్యులు అని అంటారు. అందులో ఒకరు ఆదిశంకరులు, 2వ వారు రామానుజులు, 3వ వారు మధ్వాచార్యులు. వీరి 3 కూడా 3 రకములుగా మార్గాలని బోధిస్తూ ఒకే లక్ష్యాన్ని చేరుకునేటట్లుగా మనందరినీ చాలా అద్భుతమైనటువంటి రీతిలో నడిపించిన వారు. అలాంటి రామానుజ సంప్రదాయంలో ఒక రామానుజుల వారి తర్వాత గొప్ప ప్రాతినిధ్యాన్ని వహించిన వరవర మునీంద్రులు అనే వారి యొక్క పుట్టినరోజు ఈరోజు. అలాంటి ఈరోజు కూడా ఈ ధర్మాచార్య దర్శన యాత్రకి ఒక ప్రణాళిక వేసుకుందాం అనుకోవడం కూడా ఇది శుభారంభంగా నేను భావిస్తున్నాను. భద్రాచల దివ్యక్షేత్రము ఆ వరవర మునీంద్రుల యొక్క సంప్రదాయంలో నడుస్తుంది. కాబట్టి ఆ రామానుజ సంప్రదాయానికి సంబంధించిన కన్నాచార్య సంప్రదాయం అని ఇవన్నీ కలిసి భద్రాచల దివ్యక్షేత్రం అంటే భద్రాచల దివ్యక్షేత్రంలో ఒక సంప్రదాయం. అలాగే చాలా క్షేత్రములలో ఆదిశంకరులు ప్రతిపాదించిన జ్ఞాన సంప్రదాయము ఉన్నది, ఇది కర్మ సంప్రదాయము ఉన్నది, ఇది భక్తి సంప్రదాయము ఉన్నది. ఈ 3 సంప్రదాయాలకి 3 మహనీయులు వారు మనకు అందించారు. మార్గాలు వేరు తప్ప చేరే గమ్యం ఒకటే, గమనాలు తేడా ఉంటాయి. కేవలం బొట్లు మారినంత మాత్రాలు, లేకపోతే ఆచారములలో ఉండే తేడాల మాత్రాలు ఇది మానసికమైన అభిప్రాయాలకు, మానసికమైన విభేదాలకు ఇది కారణం కాకూడదు. బ్రాహ్మణ్యమంతా ఒకటి, అందరూ బ్రాహ్మణులు అని పిలవబడు. ఇందులో ఎవరు ఏ దీక్షను స్వీకరిస్తారో వారు ఆ దీక్షా వ్యక్తులుగా ప్రకటించారు. ఒకరు ఏదో రామానుజ సంప్రదాయాన్ని స్వీకరిస్తే, శ్రీ వైష్ణవ దీక్షను స్వీకరిస్తే శ్రీ వైష్ణవులుగా, ఈ బ్రాహ్మణుల్లో కొందరు శక్తి సంప్రదాయాన్ని స్వీకరిస్తే, శాక్తేయ మతాన్ని కనుక ఆ మంత్రాలను స్వీకరిస్తే వాళ్ళు శాక్తేయులుగా,
కొంతమంది శివ సంప్రదాయాన్ని స్వీకరిస్తే వాళ్ళు శైవులుగా, స్మార్తంలో ఉండే ఆరాధనా పద్ధతినే స్వీకరిస్తే వాళ్ళు స్మార్తులుగా. అందరూ కలిసి బ్రాహ్మణులు, ఇందులో స్మార్తులు వేరు, వైష్ణవులు వేరు, కాక్తేయులు వేరు, గాణాపత్యులు వేరు, ఇలా వేరువేరుగా కనిపిస్తున్న వీరంతా కలిపి అనుసంధించేది ఒక వేదాన్ని, పరమాత్మని. అందులో సందేహం అయితే లేదు. కాబట్టి ఈ పైకి కనిపించే ఈ చిన్న చిన్న విభేదాలు మనకి మన భారతీయ ఆత్మకి ఆటంకాన్ని కలిగించవు. భారతీయ ఆత్మ చాలా గట్టిది. భారతీయ ఆత్మ చాలా విశ్వశాంతిని ప్రసాదించేటువంటి ఒక అద్భుతమైన సంప్రదాయం. ఇవన్నీ వైవిధ్యములు తప్ప వైవిధ్యములు కాకూడదు అనేది మనం ఆలోచించాలి. ఇందులో ఒక సంప్రదాయం వాళ్ళు ఇంకో సంప్రదాయాన్ని కబ్జా చేయాలని ఆలోచన, ఏదో వైష్ణవ సంప్రదాయంలో నడుస్తున్నటువంటి ఆలయాన్ని కబ్జా చేయాలని స్మార్తులు కొందరు, లేదా స్మార్ట్ ఆలయాన్ని మేము లాక్కుందామని వైష్ణవులు కొందరు. ఇలా ఉంటే ఇవి పద్ధతులు కావు. ఈ మధ్యకాలంలో కొంతమంది వ్యక్తులు భద్రాచలం విషయంలో ఇదే తప్పు చేశారు. ఈ తప్పు చేయడం చాలు. ఇలాంటివి కనుక జరగకుండా ఏ సంప్రదాయం ఎక్కడ పరిఢవిల్లుతుందో ఆ సంప్రదాయం అక్కడ ఇంకా అభివృద్ధి అయ్యేటట్లుగా. కాబట్టి ఆ రకంగా మన పక్కవారి సంప్రదాయాన్ని రక్షిస్తూ మన సంప్రదాయాన్ని పాటిస్తూ మనం ఇద్దరం కలిసి ఆత్మీయంగా వేదాభిమానులుగా ఎదగడమే బ్రాహ్మణం యొక్క లక్ష్యం కాదు. ఈ లక్ష్యం ఒక చిత్తశుద్ధి కలిగినటువంటి సంస్థగా నేను గుర్తించిన సంస్థ బ్రాహ్మణ విరాట్ సంస్థ. ఇందులో సందేహం అయితే లేదు. కాబట్టి ఇందులో ఇవన్నీ భేదములు కావు. ఒక ఇంట్లో ఉండే నలుగురు కొడుకులకే ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచి, ఒక్కొక్క రంగు, ఒక్కొక్క వాసన, ఇష్టం ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఉంటే వీళ్ళంతా అన్నదమ్ములు కాకుండా పోరు. ఇక్కడ బ్రాహ్మణ్యమంతా ఒకే సోదర కుటుంబం. మనందరికీ ఆ బ్రహ్మదేవుని దగ్గర నుంచి ఏర్పడ్డాం. ఆ బ్రహ్మదేవుడు పరమాత్మ యొక్క నాభి కమలం నుంచి ఆవిర్భవించాడు. మనందరం బంధువులం. ఈ సంప్రదాయములు పాటించవలసిన సంప్రదాయం. ఈ మధ్యకాలంలో పెద్దలు ఒక అందమైనటువంటి మాటలు కూడా అంటున్నారు. గడప లోపల కులం, గడప దాటితే హిందువులం అన్నారే. అదే పద్ధతిలో మనం కూడా విశ్వైకంతాయ బ్రాహ్మణ్యమని ఈ ధర్మాచార్య దర్శన యాత్ర అనేది యావత్ హిందూ ధర్మానికి కోసమే చాలా అవసరం. కాబట్టి ఇప్పుడు అయినప్పుడు కూడా ధర్మాచార్యులు వీళ్ళు గనక ముగ్గురు కలిస్తే చక్కటి దిగ్దర్శనం ఏర్పడుతుంది, సందేహం లేదు. కాబట్టి ఈ సంప్రదాయములు మన ఇంటిలో మన పద్ధతి, మన ఆలయము సంప్రదాయం ఉండాలి. కలిసినప్పుడు అంతా వైదికులంగా భావించాలి. వైదికులంటే కేవలం బ్రాహ్మణులు మాత్రమే అనుకుంటే మరీ పొరపాటు. వైదికులం అంటే వేదాన్ని విశ్వసించేటువంటి భారతీయులు, హిందూ ధర్మము అని పిలవబడే, ఈనాడు పిలవబడే హైందవులు అందరూ కూడా వైదికులే అని పిలవబడాలి. అలాంటి ఆ వైదికత పెరగాలి అని అంటే అందరము కూడా ఈ ధర్మాన్ని పాటించేటట్టుగా ఉండాలి. మనకి ఆ ధర్మాలు ఎవరికి వారు సక్రమంగా పాటించేటట్టుగా దిగ్దర్శనం చేయవలసిన మహనీయులు మనకి ఆ ధర్మాచార్యులు కనబడతారు. అన్ని సంప్రదాయములలో చాలా సమృద్ధిగానే ఈనాడు ధర్మాచార్యులు కనిపిస్తున్నారు. వారందరినీ దర్శించి ఈ బ్రాహ్మణ విరాట్ సంస్థ ద్వారా వారి యొక్క సందేశాలను స్వీకరిస్తూ ఆ సందేశాల్ని కలుపుకుని ఒక ఏకాత్మతాభావాన్ని రూపొందించి మన హైందవులందరినీ కూడా సంఘటితం చేసి మళ్ళీ రామ రాజ్యాన్ని స్థాపించడం కోసమా అన్నట్లుగా ఆ రామరథంతో విశ్వగురుస్థానం నిలపడం అనే లక్ష్యంగా అలాగే ఎప్పుడైతే మన ఈ ఐక్యం అయిందో విశ్వగురుస్థానం తనంతా తనే వస్తుంది. కానీ భారతదేశమే ఏనాటికైనా విశ్వగురుస్థానాన్ని అలంకరించే యోగ్యత ఉన్న దేశం. ధర్మం అట్లాంటిది. అందరి ధర్మాలని ఆదరించాలి, మన ధర్మాన్ని పాటించాలి అనేటువంటి సూక్తి చాలా గొప్పది. చిరంజీవి స్వామి వారు కూడా స్వీయ ఆరాధన సర్వ ఆదరణ అనే సూక్తి సామాన్యమైన సూక్తి ఏం కాదు. అర్థం కాని వాళ్ళకి నమస్కారం. కానీ స్వీయ ఆరాధన అంటే వారు ఏ సంప్రదాయమునందు జనించారు, ఏ సంప్రదాయ ప్రవర్తకులై ఉన్నారో ఆ సంప్రదాయాన్ని జాగ్రత్తగా అనుష్ఠానపరుస్తూ ఆరాధిస్తూ తక్కిన సంప్రదాయములన్నింటినీ గౌరవించగలిగే స్థితి కావాలి. అదే ఈనాటి ఏకాత్మతా సూత్రానికి గొప్ప ఒక దిక్సూచి అవుతుంది. కాబట్టి అందరము కూడా హైందవులు అందరము ఇందాక చెప్పినట్టుగా కులం అనేది కుటుంబానికి సంబంధించి, సంప్రదాయం అనేది ఆత్మీయమైనటువంటి జీవనానికి సంబంధించింది. కానీ అందరికీ కలిసినటువంటి ఒకే ఒక్క అంశం హైందవం లేదా వైదికం. కాబట్టి ఆ రకంగా
ఆ స్థితి కావాలి. మళ్ళీ రాముడు అయోధ్యలో తాను ప్రతిష్ఠితుడై మళ్ళీ ఈ దేశంలో రామరాజ్యాన్ని స్థాపించడం కోసం తన కరుణాకటాక్ష వీక్షణాలని ప్రసరిస్తున్నాడు. అలాంటి ఆ రాముని యొక్క వైభవం కోసమే అన్ని కార్యక్రమాలు కూడా అన్ని వైపుల నుంచి సాగుతున్నటువంటి మంచి తరుణంలో ఇలాంటి ఈరోజు వరవర మునీంద్రుల యొక్క త్రినక్షత్ర శుభ సందర్భంలో ఈ బ్రాహ్మణ విరాట్ నిర్వహించబోయేటువంటి ఈ ధర్మాచార్య దర్శన యాత్ర సాఫల్యమై లక్ష్యానికి అనుగుణంగా అందరం కలిసి బతికేటట్లుగా హైందవ ధర్మము విశ్వగురు స్థానీయమై నిలిచేటట్లుగా సాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి ఒక ఉదాత్తమైన విశ్వజనీనమైనటువంటి భావనతో ఈ సంకల్పాన్ని చేసినటువంటి యజ్ఞం పవన్ కుమార్ శర్మ గారిని వారి పరివారాన్ని ఇలాంటి వాటికి చేదోడు వాదోగలిచ్చే సురేష్ కుమార్ గారు లాంటి వ్యక్తులు కూడా ఇంకా తోడి బ్రాహ్మణ విరాట్ నిజంగా విరాట్ రూపాన్ని పొందాలి అని విషయాలు కోరుకుంటూ నాకు ఇందులో ఒక మాట్లాడగలిగే వాచిక సేవ కలిగే ఒక కీలకమైన తప్పనిసరిగా స్వీకరించాలని మా ప్రాంతంలో నాకు ఏది మీరు ఇస్తే నా సాయశక్తి శ్రమ లేకుండా ఏమాత్రం తగ్గకుండా మనస్ఫూర్తిగా ఈ ఏకాత్మత కోసం నేను పాటుపడతాను.